them in times of crisis when India is facing. Right. This is a thing to be probed into. రైట్ సార్, మనతో పాటు శేషాద్రిరావు గారు, మాజీ ఆర్మీ ఆఫీసర్, అలాగే విష్ణువర్ధన్ గారు, విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్, ఇద్దరికి శుభోదయం. శేషాద్రిరావు గారు, చూశారు కదా నిన్న డెవలప్మెంట్స్. నిన్న మధ్యాహ్నం 3:15 నుంచి రాత్రి 10:40 వరకు వరుస వెంబడి జరిగినవి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయనకి తెలిసిన భాషలో వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడేసి పాకిస్తాన్ దుష్మన్కి కబ్జామే జా సక్తా హై అగర్ హమ్ ఏ డెసిషన్ నహీ లేతో అని చెప్పేసి మాట్లాడాడు. మనం దుష్మను, మనం కబ్జా చేస్తాం. పాకిస్తాన్ విధానపరంగా మొదల నుంచి ఇదే పద్ధతి ఉందండి. పాకిస్తాన్ ఏర్పడిన 2 నెలలకే 47 తర్వాత ఇమీడియట్గా వాళ్ళు మరి దురాక్రమణకి పాల్పడ్డారు. అంటే ఆ ఇంటెన్షన్, అక్కడ ఉన్న నాయకుల ఇంటెన్షన్ నిజానికి వేర్పాటువాదాన్ని కోరుకున్న అప్పటి వాళ్ళ ఖైదే యాజన్ అక్కడి నుంచి కూడా ఇవాళ వరకు వాళ్ళ పద్ధతులు ఏం మార్పు రాలేదు. కారణం ఏంటంటే నిజానికి పుట్టి పెరిగిన మాతృభూమి అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి ఎక్కడ లేదు. వాళ్ళందరూ భారతదేశంలో పుట్టిన వాళ్లే కదా, ఇండియాలో పుట్టిన వాళ్లే కదా. విడిపోయారు సరే, నాగరికత, కల్చరు, వాళ్ళ అలవాట్లు వెస్ట్ పంజాబ్కి మన పంజాబ్కి అసలు తేడా ఉండదు. అయినా వాళ్ళని బలవంతాన బరిగీసుకుని ఈ రకంగా వాళ్ళు అప్పటి నుంచి కూడా చూడండి, 5వ సారి ప్రపంచ దేశాలు ఏదో రకంగా ట్రంప్ అంటాడు అమెరికా నుంచి వచ్చి వాళ్ళు సయోధ్య కుదిర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తే కుదిర్చిన నిమిషాలు గంటల్లోనే వాళ్ళు మళ్ళా వైలేషన్కి పాల్పడ్డారు. ఇంకా పైగా అదేమిటంటే దానికి సరైన కారణం ఏమీ ఉండదు. భారతదేశం అంటే వాళ్ళకు ఒక రకమైన అసూయ ద్వేషాల కంటే కూడా ఆ గిట్టనితనం ఏ రకంగా, మరి వాళ్ళ మతంలో కూడా యథార్థానికి లేదది. మతంలో లేని దాన్ని నాయకులు కల్పించి ఉగ్రవాదాన్ని ప్రేరేపించి అనేక రకాలుగా ఇప్పటికీ పోని వాళ్ళు పాముకున్నదేముందంటే ఏం లేదు. ప్రతిసారి ఘోర పరాభవం. మరి ఇంత పరాభవాన్ని చూస్తూ కూడా ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తున్నారంటే హద్దు లేకుండా ఏమి లేకుండా వెళ్తుంటే చివరికి ఇవాళ పరిస్థితి అక్కడ ప్రజలు, యువత కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. సివిల్ వార్ వచ్చినా మనం ఆశ్చర్యపోవసం లేదు. మిలిటరీ స్ట్రెంగ్త్ అండి, ఆయుధాలు ప్రయోగించి చేసే సామర్థ్యం ఉంటుంది. కానీ 6 లక్షల మంది పాకిస్తాన్ ఆర్మీ మరి అన్ని కోట్ల మంది ప్రజల్ని ఏ రకంగా ఎదురు తిరిగితే కంట్రోల్ చేస్తారండి? వరుసపెట్టి అందరినీ చంపలేరు కదా, లక్షల్ని చంపుతారు. బంగ్లాదేశ్లో జరిగిందేంటి? అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో దరిదాపులు 30 లక్షల మందిని చంపారు. చివరికి ఏమైంది? ఇప్పుడు వీళ్ళ కేవలం నాయకుల తెలివితేటలు లేకుండా వాళ్ళ మూర్ఖత్వం వలన ఉండటం వలన ఆ బలూచ్ ఒక పక్కన మొదలవుతుంది. ఇన్ని సమస్యలు పెట్టుకుని కూడా దుష్మన్ కబ్జా కర్ రహా హై అని మాట్లాడతామంటే వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకోవచ్చు. అయితేనంటే నాయకుల్ని ఈయన అనవసరం లేదు. వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నాడు, స్వయాన మేధావులంతా కలిపి మాట్లాడే సమయంలో ఆయన ఎంత రెచ్చగొట్టాడంటే ఆ మతం వేరు, మన మతం వేరు, మనం వేరు అని చెప్పి. ఆ రోజు ఏప్రిల్ 17 సార్, శేషాద్రిరావు గారు మీరు అన్నది కరెక్ట్. ఏప్రిల్ 17 he has addressed a meeting wherein he was mentioning about his 4 fathers, 5 fathers, 6 fathers చాలా చెప్పాడు. మొత్తం 8 మంది ఫాదర్స్ గురించి మాట్లాడాడు. మాట్లాడి మన బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, ఇవన్నీ మాట్లాడాడు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మా నాగరికత వేరు అన్నాడు. ఇప్పుడు భారతదేశం అంతా మాదేనన్నాడు, మా పూర్వీకులు పరిపాలించారన్నాడు. మరి ఆ దుర్మార్గుడు సరే, వాళ్ళ పూర్వీకులకి ముందల ఈ దేశం ఎవరు పరిపాలించారు? అసలు ఈ దేశం గురించి 1000 సంవత్సరాల గురించి వాడికి ఏదన్నా ఇంత ఇంగిత జ్ఞానం ఉందా? అంటే ఏమిటంటే కేవలం తన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి మరి ఎదురుగుండా ఉన్నటువంటి 100 మంది మేధావులు, పరిపాలకులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా శభాష్ ఇచ్చారు అతనికి. అంటే ఏంటంటే అక్కడ విధానాలు అలా ఉన్నాయి. అండ్ ప్రస్తుతం చూడండి, ఒక టగ్ ఆఫ్ వార్ అవుతుంది ఈ ప్రైమ్ మినిస్టర్ వర్గానికి, తర్వాత ఆర్మీ వర్గాలకి. ఆర్మీ చీఫ్ మరి ఈ కైండ్ ఆఫ్ సీజ్ ఫైర్ అయిన తర్వాత తన ఇన్స్టిగేషన్ తోనే ఖచ్చితంగా సీజ్ ఫైర్ వైలేషన్స్ అయినాయి అని చెప్పి అభిప్రాయం ఉంది. ఎక్కడ ఎప్పుడు ప్రపంచ చరిత్రలో. సార్ శేషాద్రిరావు గారు, నాదొక డౌట్ అండి. శేషాద్రిరావు గారు, నాదో డౌట్. ది డెసిషన్ వాజ్ ద డెసిషన్ టేకన్ ఎట్ DGMO లెవెల్
ఆర్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఆర్ ఎట్ ది లెవెల్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ అక్కడ పాకిస్తాన్లో అవునండి. ఏ- ఇప్పుడు ఎవరు నిర్ణయం military తీసుకున్నారు? junta అంటేనే ప్రపంచ దేశాల్లో మన మిలిటరీ ఫోర్సెస్ దళాలకు ఉన్నటువంటి గౌరవం ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి నిబద్ధత, భారతదేశంలో ఉన్నటువంటి ఆ త్యాగశీలత అన్ని దేశాలు అనుకుంటారు. అన్ని దేశాల్లో కూడా అదొక ఉద్యోగం లాంటి ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం కేవలం దేశము, దేశ రక్షణ, ఆ రకమైనటువంటి పరిపాలకుల మీద తగిన గౌరవం, డెమోక్రసీలో ఉన్న గొప్పతనమే అది. మరి అటువంటిది ఈసారి ప్రత్యేకంగా స్వయాన ప్రధానమంత్రి ఏమని చెప్పారంటే ఆర్మీకి కొన్ని ప్రత్యేకమైన వెసులుబాట్లు ఇస్తున్నాను, వాళ్ళకి పవర్స్ ఇస్తున్నాను, నిర్ణయాలు వాళ్ళంతటి వాళ్ళు తీసుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నానని చెప్పాడంటే భారత ప్రభుత్వానికి ఆర్మీ మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత గొప్పదో మీరు ఒకసారి ఊహించవచ్చు. మరి అక్కడ ఎలా ఉందండి? ఒకళ్ళ మీద ఒకళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఎత్తుకు పై ఎత్తు. మొదల నుంచి దేశం విడిపోయిన తర్వాత అయూబ్ ఖాన్ వెళ్ళిపోయి ఆయన ఒక రకమైన డిక్టేటర్గా అయిపోయాడు. అప్పటి నుంచి ఈనాటి వరకు డిక్టేటర్షిప్ అనే ఆనవాయితీ జరుగుతోంది. లేకుంటే ఎంత దరిద్రం అండి, ఒక ప్రైమ్ మినిస్టర్కి ఉరిశిక్ష చేస్తారా? అక్కడ జైల్లోకి వెళ్ళని ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు చెప్పండి? అందరు ప్రైమ్ మినిస్టర్స్ జైల్లోకి. అంటే ప్రైమ్ మినిస్టర్స్ అందరూ జైలుకి వెళ్ళారు సార్. ప్రైమ్ మినిస్టర్స్ అందరూ జైలుకి వెళ్ళారు. ప్రెసిడెంట్స్ ఏమో ఇంగ్లాండ్కి యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిపోయారు. అయిపోయారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే